పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై యుండుడి. పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇంతవరకు నాయన పాడారు, స్తుతించారు, మీ లేఖనాన్ని, మీ వాస్తవాలను వీడియోల ద్వారా వీక్షించారు. మీ మరణాన్ని, మీరు పొందిన శ్రమ, అందుకే ప్రేమ గల దేవుడవు ప్రభువా, అంతగా కొరకు సహించినారు. ప్రాణం పెట్టేంతగా నాయన మీరు ఓర్చుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మీరు పొందిన శ్రమలు వృధా అయిపోలేదు నాయన. ఈ రాత్రి నీ బిడ్డలందరినీ సమకూర్చి, నీ దాసులు పుల్లయ్యన్న గారు, వారి సంఘం మరి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ మీ సువార్త వినిపించడానికి మరొకరు ఈ సువార్త ఏర్పాటు చేసి ఉండగా, ఎవరి కొరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో, ఎవరితో మాట్లాడాలని ఉద్దేశించారో, నా ప్రభు ఈ రాత్రి వారితోనే మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన నిబిడలందరితోనూ, మీరు ఏర్పాటు చేసుకున్న నిబిడలతోనూ ప్రత్యేకంగా మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసు ప్రభు దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బేస్ తగ్గించు. ప్రభునందు ప్రియులారా, మరి నా మాటలు మీకు వినబడుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. అందరికి వినబడుతున్నాయా? వెరీ గుడ్. మరి కాసేపు మీరు దేవుని వాక్యం వింటే త్వరగా మనం మీటింగ్ క్లోజ్ చేసుకొని ఇక్కడికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఈ మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు, చెప్పిన వాక్యం ఎవరు చెప్పారంటే, ఈ వాక్యం యేసు ప్రభువే చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే, శిష్యులకి తోడేళ్ల మధ్యకు నేను గొర్రెలను పంపినట్లు నేను పంపిస్తున్నాను. మీరు వెళ్తున్నది మీరైతే గొర్రెలే, కానీ మిమ్మల్ని నేను పంపిస్తున్నటువంటి చోట్ల ఎవరున్నారు? తోడేళ్ళు ఉన్నాయి. అయితే తోడేళ్ల మధ్య మీరు ఎలా ఉండమన్నాడు? పాముల వలె వివేకులుగా ఉండండి, పావురాల వలె నిష్కపటులై ఉండండి. ఈరోజు ఒక అంశాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మరి తోడేళ్ల మధ్యకు వెళ్తున్నటువంటి గొర్రెలు, తోడేండ్లు అనగా వివేకం లేనివి. తోడేండ్లు ఎట్లుంటాయి? అవి మృగాలు, వివేచన లేని మృగాలు అని బైబిల్లో రాయబడ్డాయి. అనగా అవి ఎవరు బాధపడుతున్నా, ఎదుటివారు బాధపడుతున్నా, ఎదుటివారు ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, లేకుంటే గొర్రె ఏడ్చినా, గొర్రె మొరిగినా, గొర్రె బాధపడ్డా, తోడేళ్ళకు మాత్రం బాధ ఉండదు, కనికరం ఉండదు, దయ ఉండదు, ప్రేమ ఉండదు. దాన్ని ఏమన్నారంటే వివేచన లేనివి అన్నారు. మృగాలకు వివేచన ఉండదు. కాబట్టి మృగాల మధ్యకు నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండమన్నాడు? పాము వలె ఎలా ఉండాలి? వివేకంగా ఉండాలి. సాధారణంగా పాము అనగానే మనకు అర్థమయ్యేది ఏంటి? అపవాదికి సూచనగా వ్రాయబడి ఉంది. మరి అపవాదికి సూచనగా ఉన్నటువంటి పాములో దేవుడు ఈరోజు రాత్రి ఏం నేర్చుకోమంటున్నాడు? అపవాదికి సూచనగా ఉన్న పాములో ఏం నేర్చుకోవాలంట? వివేకాన్ని నేర్చుకోవాలంట. మరి పాములో నేర్చుకోవలసిన వివేకం ఏముందబ్బా? పాములో వివేకం ఉందా అని ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను.
దేవుడు కలుగజేసిన జంతువులలో, దేవుడు కలుగజేసినటువంటి సమస్తమైన భూజంతువులు, భూమి మీద దేవుడు కలుగజేసిన జంతువులన్నిటికంటే, అంటే కుక్క, నక్క, పంది, కోడి, దేవుడు కలుగజేసిన మన కంటికి కనబడే జంతువులన్నిటికంటే పామంట ఎట్లాంటిదంట? యుక్తి కలిగిందంట. యుక్తి అనే మాటను ఇంగ్లీష్లో ఏమన్నారంటే కన్నింగ్ అన్నారు. ఏమన్నారు? కన్నింగ్. కన్నింగ్ అనే మాటను మనం ఇంకా పర్యాయ పదాన్ని చూస్తే మోసపూరితమైంది అన్నారు. అందుకే యుక్తి కలిదైనటువంటి పాము, సర్పము ఆదాము అవ్వలను ఏం చేసింది? మోసం చేసింది. అంటే యుక్తి ఉందంట. పాములో యుక్తి ఉంది, పాములో వివేకం ఉందంట. అది ఎలాంటిదంట? యుక్తిగా, కన్నింగ్. అందుకే సర్పం అన్ని జంతువుల కంటే ఏమైంది? వివేకం. అయితే సర్పానికి ఒక శాపం కూడా ఉంది. సర్పం యుక్తి ఉంది కానీ సర్పానికి ఒక శాపం కూడా ఉంది. ఏంటి ఆ శాపం అంటే, చూడండి దేవుని బిడ్డలారా, అదే 3వ అధ్యాయం 14వ వచనంలో, అయితే దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై, నీవు కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అన్నిటికంటే యుక్తి గలది పామే, అన్నిటికంటే శపించబడింది కూడా. అన్నిటికంటే యుక్తి దానికే ఉంది, అన్నిటికంటే శాపం కూడా దానికే ఉంది. చూడండి, ఏ జంతువునైనా మీరు చూడండి, కాళ్ళు ఉంటాయి, రెక్కలు ఉంటాయి. ఉండవా? ఉండవా? కాళ్ళన్నా ఉంటాయి, రెక్కలన్నా ఉంటాయి. కొన్నిటికి 2 కాళ్ళు ఉన్నాయి, కొన్నిటికి 4 ఉన్నాయి, కొన్నిటికి 6 ఉన్నాయి, కొన్నిటికి 20 ఉన్నాయి. అంటే 2 నుంచి ఎక్కువ కాళ్ళు ఉన్నాయి, తక్కువ కాళ్ళు ఉన్న జంతువులు ఉన్నాయి, ఎక్కువ కాళ్ళున్న, ఎక్కువ రెక్కలున్న జంతువులు ఉన్నాయి, తక్కువ రెక్కలున్న జంతువులు ఉన్నాయి. ఏ కాలు చెయ్యి లేని జంతువు ఏది? మరి దీనికి కాళ్ళు ఉన్నాయా లేవా? ఈ బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, దేవుడు శపించక ముందు దీని కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయంట. దేవుడు శపించక ముందు దీనికి ఏమున్నాయి? కాళ్ళున్నాయి, చేతులున్నాయి, నోరుంది. అందుకే మాట్లాడగలిగింది. అందుకే చెట్లు ఎక్కేదంట. ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీదకి నుంచి ఆ చెట్టు మీదకి ఎక్కగలిగిందంట. అయితే ఎప్పుడైతే దేవుని చేతిలో పడిందో దీనికి ఏమైపోయినాయి? కాళ్ళు పోయాయి, చేతులు పోయాయి. ఇప్పుడు ఎలా పాకాల? ఇది కడుపుతో ప్రాకుతూ మన్ను తినే బ్రతుకొచ్చింది ఇది. అందుకే భూజంతువులన్నిటికల్లా యుక్తి కలిగింది పాము, భూజంతువులన్నిటికంతా శాపం పొందిందేంటి? పాము. ఇది శాపం పొంది ఎట్లా? కడుపుతో పాకుతుంది, కడుపుతో పాకి మన్ను తింటుంది. ఎంత శాపం అంటే, దీనికి కనబడితే ఎవడైనా ఇక్కడ పాము కనపడింది అనుకుంటే ఏం చేస్తాం? కొట్టి చంపుతాం, అంతేనా? ఇది చూడండి, దీనికి యుక్తి కలిగింది అన్నారు. పాము వస్తే సౌండ్ వస్తుందా? ఇంట్లో ఉందంటే సౌండ్ ఉంటుందా? ఉండదు. ఎక్కడ దాక్కుందో కూడా ఎవరికి తెలియదు. అందుకే దీన్ని ఏమన్నారు? యుక్తి కలిగింది అన్నారు. అందుకే పాము ఉందనుకోండి, మనం ఆ ప్రాంతానికి వెళ్తామా? వెళ్ళాం. అది ఎలా దాక్కుంటుంది? ఫ్రిడ్జ్లో దూరుతుంది. ఇడిచేసి ఎవరైనా వ్యక్తులు వస్తున్నారంటే సౌండ్ను బట్టి కాదు, కానీ ఆ స్పర్శను గ్రహించే తన శిష్యులకు చెప్తున్నాడు. ఈరోజు మనం ఎవరికి చెప్పుకున్నాం? దేవుని పిల్లలమైన మనకు కూడా దాని భావాన్ని, దాని అంతర్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈరోజు ప్రభు మనకు బోధించటానికి ఈరోజు మనల్ని నిలబెట్టాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితంలో పాములో ఏముందంట? వివేకం ఉందంట. వివేకం. ఆ వివేకం ఏంటంటే, మంచేందో చెడేందో అదేం చేయగలదు? గ్రహించుకోగలదు. అయితే ఏంటికి ఈరోజు అంటే, ఈ మాటలు వింటున్న మనలో నీవు నేను ఏం నేర్చుకోవాలి? వివేకాన్ని నేర్చుకోవాలి. వివేకం ఎట్లుంటది? వివేకం ఎక్కడ దొరుకుతుంది? అసలు వివేకం అంటే ఏంటి అంటే, యోబు ఒక మాట చెప్పాడు చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. యోబు
వృద్ధుల యొద్ద ఆగుదాం. వృద్ధుల యొద్ద ఏముంది? వృద్ధుల యొద్ద జ్ఞానం ఉంది. దీర్ఘాయువు వలన ఏమొస్తుందంట? వివేకము కలుగుతుంది. వివేకం కలుగుతుంది. ఎలా వస్తుందంట వివేకం? వృద్ధాప్యం వలన జ్ఞానం వస్తుందంట. వృద్ధాప్యం వలన ఏమొస్తుంది? దీర్ఘాయువు కలిగిన వానికి ఏముంది? వివేకం. ఎట్లా వస్తుంది వివేకం? ఓ తండ్రి కొడుకు చెప్తున్నాడు, రేయ్ క్రికెట్ ఏం చూస్తావురా, వెళ్ళి ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోపోరా అంటున్నాడు. రేయ్ క్రికెట్ కాదురా ఇప్పుడు నీకు ముఖ్యం, ఇప్పుడు నువ్వేం చేయాలి? చదువుకోవాలిరా, చదువు ముఖ్యం అని చెప్తున్నాడు తండ్రి. ఇప్పుడు కొడుకు ఏది ముఖ్యమవుతుంది ఆ టైంలో? ఆగు నాన్న, లాస్ట్ ఓవర్, ఆగు నాన్న, చివరి మ్యాచ్, ఆగు నాన్న, ఈ మ్యాచ్ మళ్ళీ మళ్ళీ రాదు అంటున్నాడు. ఇప్పుడు ఈయన దృష్టిలో ఏది ముఖ్యం? ఈయనకేం కావాలి? క్రికెట్ కావాలి. వాళ్ళ నాన్నకి ఏం కావాలి? క్రికెట్ అన్నం పెట్టదురా, క్రికెట్ కడుపు నింపదురా, క్రికెట్ వద్దురా, చదువుకోరా, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయని తండ్రి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కొడుక్కి తండ్రి ఎట్లుంటాడు చెప్పండి? తండ్రి మాట ఎట్లుంటది? ఇష్టంగా ఉంటుందా? ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు వానికి ఏం కావాలి? క్రికెట్ చూడాలి. వాడు చూస్తున్నాడు, నేను చూడాలి. నేను రేపు పొద్దున ఏ ఓవర్ ఎవడు ఎట్లేసాడు, ఎవడు ఎట్లా తిప్పాడు, బాల్ ఎట్ట పట్టాడు, ఎక్కడ రుద్దాడు, ఎక్కడ పిండాడు, అన్ని పొద్దున మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? చూడాలి. ఈ అబ్బాయి చెప్పిన మాట వినకుండా 10 రోజుల తర్వాత పరీక్షల్లో ఫెయిల్ అయినాడు. పరీక్షలు ఏమైనాడు? ఫెయిల్ అయినాడు. ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఏమనుకుంటాడు? ఫెయిల్ అయిన తర్వాత రిజల్ట్స్ చూసిన తర్వాత ఏమనుకుంటాడు? ఒరేయ్ మా నాన్న చెప్పిన మాట విని చదువుకుంటే బాగుండురా, ఏమయ్యేవాడు? పాస్ అయ్యేవాడిని. ఈ సంగతి ముందే ఎవరికి అర్థమైంది? వాళ్ళ నాన్నకి అర్థమైంది, కానీ కుమారుడైన చిన్న పిల్లవానికి సంగతి అర్థం కాలే. ఆయనకి ఎందుకు అర్థమైంది? వయస్సు అనుభవాన్ని తీసుకొని వచ్చింది. అందుకే అంటారు, కొత్త డాక్టర్ కన్నా పాత రోగే మంచిదే కదా. కొత్త డాక్టర్ కంటే పాత రోగే నయం అంటారు. ఎందుకు? ఈయనకి అన్ని మాత్రలు, ఏ మాత్ర దేనికి పనిచేస్తుందో, ఎప్పుడు ఎలా పనిచేస్తుందో అన్నీ తెలిసిపోతాయి. ఈ వయస్సు ఏం నేర్పిస్తుందంటే అనుభవం నేర్పిస్తుంది. మంచేదో కీడేదో చెడేదో వయస్సు నేర్పించినంతగా పుస్తకాలు నేర్పించలేవు. ఓ పాప ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఏమంటే చాలా తప్పు చేశానన్నా, చాలా తప్పు చేశానంటే. ఏమ్మా ఏమైంది అంటే, అప్పుడు నువ్వు చెప్పిన మాట వినలేదన్నా, మా అమ్మ మాట కూడా వినలేదన్నా, మా జేజీ మాట కూడా వినలే, మా అబ్బ మాట వినలే, మా పెదనాయన మాట వినలే, మా చిన్నాయన మాట వినలే. ఏమంటే వద్దుమ్మా, వానికి పొలం లేదు, వానికి ఇల్లు లేదు, వానికి ఏం లేదంటే, అయినా వాని మీద ప్రేమతో ఏం చేసింది? పెళ్ళి చేసుకుంది. లేచిపోయి మరి పెళ్లి చేసుకుంది. ఇప్పుడేమైందమ్మా అంటే, తాగొచ్చి ఫ్యాన్ కింద అడ్డంగా పనుకుంటున్నాడు. వీడు తాగొచ్చి ఫ్యాన్ కింద ఆరేసుకొని పనుకుంటాడు. ఇవేం చేయాలి? లేచి వాడిని అట్ట పక్కకు దొబ్బి కసుగొట్టి అన్నం వండుకొని పనికి పోవాలి. ఈమె మళ్ళీ పనికి వచ్చిన తర్వాత కూలి ఎవరికి? తాగనికి ఎవరు ఇవ్వాలా? ఈమెనే ఇవ్వాలి. ఇవ్వకుంటే ఏం చేస్తాడు? తంతాడు. తప్పు చేసినన్నా, తప్పు చేశానన్నా, ఆ రోజు నువ్వు చెబితే నేను వినలా, ఆ రోజు నువ్వు చెబితే నాకు అర్థం కాలా, మీరు మొత్తుకొని చెప్పారు వద్దురా 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 అని, నేనే వినలా. ఏమైంది? చేతులు గాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉంటుందా? మంచి చెడు ఎవరికి తెలుస్తుంది? వయసున్న వారికి తెలుస్తుందా? వయసు లేని వారికి తెలుస్తుందా? చెప్పండి. వివేకం వయసు వచ్చిన వారి సొంతమా? వయసు లేని వారి సొంతమా? వయస్సులో ఉన్నవారు అనుకుంటుంటారు అంతా నాకు తెలుసు, నీకేం తెలుసు అని. నీకు అన్ని తెలిసిండొచ్చు, కానీ ఏం లేదు వివేకం. వివేకం అనేది ఎలా వస్తుంది? అనుభవంతో వస్తుంది. వివేకం అనేది
అనుభవం, ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది, నలుగురిని చూడడం ద్వారా వస్తుంది, దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా వస్తుంది. కానీ మనకేంటంటే జ్ఞానం ఉంది కానీ ఏం లేదు, వివేకం లేదు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అంటే మనం ఏం చేయాలి? వివేకాన్ని నేర్చుకోవాలి. వివేకాన్ని నేర్చుకోవాలి. ఎందుకు వివేకాన్ని నేర్చుకోవాలి? మన చుట్టూ తోడేళ్ళు ఉన్నాయి. ఎందుకు వివేకం నేర్చుకోవాలి చెప్పండి? మన చుట్టూ ఏమున్నాయి? తోడేళ్ళు ఉన్నాయి. తోడేళ్ళు ఏం చేస్తాయి గొర్రెలను? గొర్రెలను ఏం చేస్తాయి? ఇంటికి వెళ్ళి పాయసం పెడతాయా? ఇంటికి తీసుకెళ్ళి పాయసం పెడతాయా? ఏం చేస్తాయి? ఎప్పుడెప్పుడు అని మింగడానికి ఎదురు చూస్తాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారంటే తోడేళ్ళ లాంటి మనుషులు ఉన్నారు, మింగే మనుషులు ఉన్నారు, రక్తం పీల్చే మనుషులు ఉన్నారు, ప్రాణాలు తీసే మనుషులు ఉన్నారు, అపాయకరమైన మనుషులు మన చుట్టూ ఉన్నారు. మరి అపాయకరమైన మనుషులు మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఎలా దాక్కోవాలి? ఎలా యుక్తిగా నడుచుకోవాలి? ఎలా వాటి నుంచి, వారి బారి నుంచి తప్పించుకోవాలి? తప్పించుకోవాలంటే నీకు నాకేముండాలి? వివేకం ఉండాలి. మరి వివేకం రావాలి అంటే ఎలా? చూడండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. 28వ అధ్యాయం, లేకుంటే దానికంటే ముందు కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి సూచి నరులను పరిశీలించి. ఎవరి కోసం పరిశీలిస్తున్నాడట? దేవుణ్ణి వెతికే విషయంలో కూడా మనిషికి ఏం కావాలంట? దేవుణ్ణి వెతికేయడానికి కూడా మనిషికి ఏం కావాలి? వివేకం కావాలి. వివేకం కావాలి అంటే మనిషి ఏం చేయాలంట? దేవుడు అంట ఎదురు చూస్తూ ఉన్నాడంట, పరిశీలిస్తున్నట్ట. ఎవరి దగ్గర వివేకంతో నన్ను వెతుకుతున్నాడు? ఎవనిలో వివేకం ఉంది? ఎవనిలో నన్ను గురించిన జ్ఞానం ఉంది? ఎవరిలో నన్ను గురించిన అవగాహన ఉందని కనుక్కుందామని దేవుడు నరులను పరిశీలిస్తున్నాడంట. ఎలాంటి నరులను పరిశీలిస్తున్నాడు? వివేకం కలిగిన నరులను పరిశీలిస్తున్నారు. మరి వివేకం ఎక్కడ దొరుకుతుంది? ఎవరికి దొరుకుతుంది? అసలు వివేకాన్ని సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ వివేకాన్ని నీవు నేను ఎలా పొందుకోగలం? గమనిస్తే దేవుని బిడ్డలారా, వివేకాన్ని గురించిన కొన్ని మాటలను మనం చూద్దాం. చూడండి, వివేకం అనేది యవనస్తుల్లో వచ్చేది కాదు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఏ ప్రాయం వచ్చిందంట? ఇష్టము పుట్టించు నీకు అవమానము కలగకుండా ఆగుదాం అక్కడ. 16:8. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా. పరిశీలన చేశాడు ప్రభు. ఎవరి కోసం? వివేకం కలిగిన మనిషి ఎవడైనా నన్ను వెతికేవాడు ఉన్నాడేమో, వివేకంతో నన్ను చూసేవాడు ఉన్నాడేమో అని చూస్తే ఒక దగ్గరికి వెళ్తే ఆడెవరున్నారు? ఇష్టము పుట్టించు ప్రాయం అంట. మనిషిలో కొన్ని ప్రాయాలు ఉంటాయి. ఒక ప్రాయంలో ఎట్లుంటుంది మనిషికి? ఇష్టము పుట్టించే ప్రాయం. ఇప్పుడు చూడండి, మనిషిలో కండు ఉన్నప్పుడు, రక్త మాంసాలు ఉన్నప్పుడు ఎదుటి మనిషికి ఏం కలుగుతుంది? ఆకర్షణ కలుగుతుంది.
ఆకర్షణ ఎన్నాళ్ళు ఉంటుంది? ఒక కొద్ది వయస్సు వరకు మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే మనిషిలో ఆకర్షణ ఉంటుందో అప్పుడు మనిషి దేవుని మాట విండు. మనిషిలో ఆకర్షణ ఉన్నన్నాళ్ళు, మనిషిలో కోరిక ఉన్నన్నాళ్ళు, మనిషిలో బలం ఉన్నన్నాళ్ళు వాడు దేవుని మాట వినడు, ఎవరి మాట వినడు. అది అన్న ఏమన్నారంటే ఇష్టము పుట్టించే ప్రాయం. అందుకే పాయం వచ్చినప్పుడు అంటారు. ఓ పాయం వచ్చినప్పుడు మనిషి ఎలా ఉంటాడు? ఓ ఓ వయస్సు వచ్చినప్పుడు మనుషులు ఎలా ఉంటారు? అందంగా కనపడతారు. తన అందాన్ని పొందుకుంటారు. ఆ ప్రాయంలో ఎదుటి వారికి వాళ్ళ వల్ల ఏం కలుగుతుంది? ఇష్టం కలుగుతుంది. ఆ ప్రాయంలో ఇష్టం పుట్టించు ప్రాయంలో దేవుడొచ్చిన దేవుని మాట మనిషి విన్నాడు. మరి ఏ ప్రాయం అదంటే అది వివేకం లేని ప్రాయం. అది దేవుణ్ణి కనుగొనలేని ప్రాయం. మంచి చెడులను గ్రహించలేని ప్రాయం. ఈరోజు చూడండి దేవుని బిడ్డలారా, 16, 17, 18 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు ఏం లోబడుతున్నారు? లవ్ అంటున్నారు, పెళ్లి కావాలంటున్నారు. ఎందుకు ఎందుకు పెళ్ళో వారికి తెలియదు, ఎవరిని కోరుకుంటున్నారో వారికి తెలియదు. పెళ్ళి అంటే ఏందో సంగతి కూడా వారికి అర్థము కాదు. కానీ ఏమంటున్నారు? ప్రేమ అంటున్నారు. 10th క్లాస్ అయిపోయేసరికి, ఇంటర్మీడియట్ అయిపోయేసరికి, డిగ్రీ అయిపోయేసరికి మనుషులు ఏం కావాలా? ప్రేమ. ఈ ప్రేమలో వాడి వెంటనే పెళ్లి యొక్క విశిష్టత ఏందో, పెళ్లి కథ ఎవరు తెలుస్తుంది? పెళ్లి అయిన వారికి దాని సంగతి తెలుస్తుంది. కానీ ఆ విషయం తెలియని ఈడు ఏం కావాలంటే పెళ్లి కావాలని ఎగురులాడుతూ ఉంటాడు. పెళ్లి కావాలని గర్ల్ ఫ్రెండ్ కావాలి, బాయ్ ఫ్రెండ్ కావాలని బైకుల మీద రయ్యమని తిరుగుతూ ఉంటాడు. ఈయనకేం తెలియదు అసలు కథ, అసలు సినిమా తెలియక ఏమవుతుంటాడు? చేపపిల్లలాగా ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. అమ్మాయి అంతే, పెళ్లి కాకముందు ఎగిరెగిరి పడుతుంటారు. వాస్తవం ఏందో ఆ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఆ పరిస్థితుల అనుభవాలు వారికి అర్థము అవుతాయి. ఇక్కడ ప్రభునందు దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇంతగా పొడిగించి ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, వివేకము ఎవరికి, మంచి చెడులు అనేది ఎవరికి తెలుస్తుంది? అనుభవం ఉన్న వారికి, వృద్ధులకు వివేకం తెలుస్తుంది, జ్ఞానం ఉంటుంది. దేవుని వాక్యం చెబుతుంది, దేవుని బిడ్డలారా, తల నెరిసిన వారు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఏమంట? తల నెరిసిన వారు ఆ ఇంట్లో ఉండడం, ఆ ఇల్లు ఆశీర్వదించబడిన ఇండ్లుగా దేవుడు ప్రకటించాడు. తల నెరిసిన వారు ఒక ఇంట్లో ఉంటే, తల నెరిసిన వాళ్ళంటే ఎవరు మా? ఇప్పుడు 12 ఏళ్ళకి తెల్లింటికలు వస్తున్నాయి, అది వాళ్ళు కాదు. తల నెరిసిన వారంటే వృద్ధాప్యంలో ఉన్నవారు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికే ఆశీర్వాదం. ఇప్పుడు మన ఇంట్లో ఎంతమంది ఇంట్లో ఉన్నారు ఆ ఇంట్లో? ఎంతమంది ఉన్నారు అట్రోళ్ళు? పెళ్ళైతేనే పక్కకు దొబ్బుతాం, ఇంకెక్కడ ఉంటారు మన ఇంట్లో? వచ్చే ఆశీర్వాదాన్ని రాకుండా తల నెరిసిన, నేను చెప్తున్న మాట నిజం, దేవుని వాక్యం ఇది. తల నెరిసిన వారు ఆ ఇంట్లో ఉండడం ఆ ఇంటికే ఆశీర్వాదం, ఆ ఇంటికే దీవెన. ఈరోజు చేతులారా మీ దీవెనను మీరే ఏం చేశారు? హో అని బయటికి దొబ్బారా లేదా? ఎంతమంది దొబ్బుతున్నారు ఆశీర్వాదాలు రాకుండా? వద్దు, నువ్వొద్దు, నీ దీవెన వద్దు, నువ్వొద్దు, నీ పెన్షన్ వద్దు, నువ్వొద్దు, నీ కథ వద్దు, నువ్వొద్దు, నీ మాటలు వద్దు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం ఎక్కడుంది? తల నెరిసిన వారిలో వివేకం ఉంది. తల నెరిసిన వారిలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. చాలా కథలు కూడా బైబిల్ మాకు చదువుకునేటప్పుడు ఉన్నాయి. తల నెరిసిన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఆ దేశంలో ఉన్నప్పుడు, కరువు వచ్చినప్పుడు ఎంతగా పోషించబడ్డారో, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను చెబుతున్నటువంటి సంగతి ఏంటంటే, వివేకం యొక్క విలువ నీకు అర్థమవుతే, వివేకం యొక్క సంగతి నీకు అర్థమవుతే నువ్వేమవుతావంటే, నువ్వు గొప్ప గొప్ప జనాంగంగా ఉంటావు, బలమైన వ్యక్తిగా నీవు ఉంటావు. అంతేకాదు దేవుని యొక్క ప్రత్యక్షతను నేను అనుభవించగలం. మరి వివేకం ఎక్కడుంది అంటే, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం.
యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు యెహోవా ఆత్మంట ఏమంట? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అంట. దేవుని ఆత్మ జ్ఞాన వివేకాలకు ఆధారమట. మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, ఆయన వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును ఇచ్చే దేవునిగా ఉన్నాడు. మరి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఏముంది చెప్పండి? దేవుని దగ్గర ఏముంది? వివేకము ఉంది. దేవుడు వివేకము, జ్ఞానము అనుగ్రహించేవానిగా ఉన్నాడు. అందుకే రాజైనటువంటి సొలొమోను దేవునితో ప్రార్థన చేసేటప్పుడు అన్నాడు, ప్రభువా, నేను చిన్నవాణ్ణి, ఈ నీ ప్రజలు విస్తారమైన ప్రజలు, వీరిని పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలదు, నీవే ఏం చేయమన్నాడు? జ్ఞానము వివేకము నీవు నాకు దయచేయమన్నాడు. ఒక సంగతి మనం అర్థం చేసుకుందాం, ఏంటంటే దేవుడు వివేకాన్ని నీకు నాకు దయచేసే దేవుడు. ఎందుకంటే కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడింది, జ్ఞానము వివేకము జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. దేవునిలో వివేకం ఉంది, దేవునిలో జ్ఞానం ఉంది, దేవునిలో సర్వ సంపదలు ఉన్నాయి. మరి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన ఎదురుగా ఉన్నటువంటి ప్రమాదాన్ని, మన ఎదురుగా ఉన్నటువంటి ప్రమాదాలను, అపాయాలను నీవు నేను పసిగట్టాలంటే మనకేముండాలి? వివేకం ఉండాలి. ఇప్పుడు పాము వలె వివేకం కలిగి ఉన్నామన్నాడు. ఎందుకు పాము వివేకం కలిగి ఉంది? తన శత్రువు యొక్క జాడను, తనకు కలగబోయే ప్రమాదాన్ని అదేం చేయగలుగుతుంది? ముందుగానే అంచనా వేస్తుంది. మరి ముందుగా అంచనా, నీ ప్రమాదాన్ని, నీ జీవితంలో నీకు జరగబోయే ప్రమాదాన్ని అంచనా వేయగలిగిన శక్తి, సామర్థ్యం ఈ రాత్రి నీకుందా? లేదు. ఎందుకు లేదంటే మన దగ్గర ఏం లేదు? వివేకం లేదు. మరి ఆ వివేకాన్ని ఎలా పొందుకోగలం? దేవుని బిడ్డలారా, ఇది దేవుని దగ్గర ఉంది. మరి ఈ వివేకాన్ని ఎవరు పొందుకున్నారు? యోసేపు పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? ఫరో ఒక కలగన్నాడు. కలగన్నప్పుడు ఆ కలభావం తనకు అర్థము కాలేదు. 7 వెన్నులు వచ్చాయి, బలమైన 7 వెన్నులు ఉన్నాయి. ఆ తర్వాత ఏట్లోంచి 7 పీల వెన్నులు వచ్చి ఈ బలమైన వెన్నులను తిన్నాయన్నారు. బలమైన 7 ఆవులు వచ్చాయి, బలహీనమైన 7 ఆవులు వచ్చి బలమైన 7 ఆవులను తిన్నాయన్నారు. అక్కడ మంత్రగానులు ఉన్నారు, శకునగానులు ఉన్నారు, గారడి విద్య కలిగిన వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు దాని భావము, దాని అర్థము కాలేదు. మరి ఎవరికి అర్థమైంది? రాజు దగ్గర పానదాయకుల అధిపతి వచ్చి అన్నాడు, అయ్యా రాజా, ఇలాంటి కళ నాకు వచ్చినప్పుడు నాకు చెప్పిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు జైల్లో ఉన్నాడు, అని పిలువనంపండి, నీ కలభావం చెప్పగలిగిన వాడు వాడే అంటే ఆ వాడు వచ్చి అన్నాడు, ఇదిగో రాజా, నీ కలభావం ఇదే. మొదటి 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండే కాలం వస్తుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఈ 7 పండిన సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చిన 7 కరువు సంవత్సరాలు వచ్చి 7 సంవత్సరాలు తినేస్తాయి. ముందు 7 సంవత్సరాలు ఏముంది? బాగా పంట పండుతాయి. ఆ తర్వాత 7 సంవత్సరాలు ఏమవుతాయి? కరువు సంవత్సరాలు వస్తాయి. మరి కథ ఏంటి? కథకు భావం అర్థమైంది. జ్ఞానం ఒకటి వచ్చింది. కలభావం ఏంటి? కలభావం 7 వెన్నులు, 7 బలమైన వెన్నులు, 7 సమృద్ధి పంటలు పండే సంవత్సరాలు. బలహీనమైన వెన్నులు 7 కరువు సంవత్సరాలు. బలమైన ఆవులు 7 సమృద్ధి సంవత్సరాలు. జ్ఞానం. మరి వివేకం ఏంటి? మరి ఏం చేయాలి అన్నాడు రాజు వచ్చి. ఇది దేవుడిచ్చిన జ్ఞానం, రివీల్ అయింది. ఆ కళ యొక్క భావం తెలిసింది. మరి వివేకం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటే చెప్పాడు. మరి ఏం చేయాలి యోసేపు అంటే? ఆయన అన్నాడు, ఏం లేదు రాజా, నీ దేశంలో ఎవడైనా ఒక అధిపతిని నియమించు, వాని ద్వారా ఏం చేయాలి? 7 సంవత్సరాలు సమృద్ధి పంట పండినప్పుడు ఆ పంటనల్లా ఒక చోట సమకూర్చు. 7 సంవత్సరాలు పండిన పంటంతా అయిపోజేయకుండా ఒక చోట ఏం చేయమన్నాడు? సమకూర్చండి. అది రాబోయే 7 సంవత్సరాలకు కరువు దినాల్లో ఆ దినాన్ని ఏం చేయాలి? ఆ పంటను తినాలి. దాన్ని ఏమన్నారు?
వివేకం అన్నారు. సమస్యను కనుగొనడం జ్ఞానమైతే సమస్యను దాటుకోవడమే వివేకం. అందుకే ఫరో ఆ వ్యక్తిని నియమించుకో రాజా అంటే ఫరో అన్నాడు, యోసేపు నీ వంటి జ్ఞాన వివేకము కలిగిన మనిషిని మరొకరిని కనుగొనగలమా? మా దేశంలో ఇంత వివేకం కలిగిన వాడు లేడు. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 37వ వచనం లేకుండా 38వ వచనం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా నేను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరిచను గనక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరును లేరు. ఈ వివేకం ఏం చేసింది? రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో, ప్రమాదాన్ని పసిగట్టడమే కాదు, ప్రమాదం ఉందని తెలుసుకోవడమే కాదు, ప్రమాదం నుంచి ఎలా దాటుకోవాలో తెలుసుకోవడమే ఏమంటి? వివేకం. మరి ఈ వివేకం ఎలా వచ్చింది? యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. మరి వివేకం ఎలా వచ్చింది యోసేపుకి? వివేకము అనగా గారడి వారికి, మంత్రగాళ్లకు, శాస్త్రులకు, జ్ఞానులకు, రాజు దగ్గర పనిచేసే మంత్రులకు తెలియని జ్ఞానం, రాజుకు కూడా తెలియని జ్ఞానం యోసేపుకు మాత్రమే ఎలా సొంతమైంది? ఇంత గొప్ప వివేకం యోసేపు ఎలా సొంతం చేసుకోగలిగాడంటే ఒకటే ఒకటి, యోసేపు దుష్టత్వాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఎప్పుడైతే దుష్టత్వాన్ని విడిచిపెట్టాడో అప్పుడు దేవుడు యోసేపుని ఏం చేశాడు? దర్శించాడు. యోసేపుకు సమృద్ధి అయిన వివేకం ఇచ్చాడు. యోసేపు దేవునితో సంబంధాన్ని కొనసాగించాడు. అపవిత్రత నుంచి దూరంగా ఉన్నాడు, చెడుతనం నుంచి దూరంగా ఉన్నాడు, పాపం నుంచి దూరంగా ఉన్నాడు, దేవునికి దగ్గరయ్యాడు. ఇప్పుడు దేవుని యొక్క మర్మాలను, దేవుని యొక్క వివేకాన్ని యోసేపు తెలుసుకోగలిగాడు. కాబట్టే ఏ ఒక్కరికి తెలియని మర్మం, ఏ ఒక్కరికి తెలియని జ్ఞానం, భవిష్యత్ జ్ఞానం యోసేపు కనుగొనగలిగాడు. దీన్ని ఏమంటారంటే వివేకం అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది. ఎవరికి వచ్చింది? యోసేపు దగ్గరికి వచ్చింది. ఎవరు యోసేపు? దుష్టత్వాన్ని విడిచిపెట్టిన వారు, పాపానికి దూరంగా ఉన్నవాడు, దేవునికి దగ్గరగా ఉన్నవాడు. మరి ఈ మాటలు వింటుంటే మనకేం అర్థమవుతుందో తెలుసా? ఈ రాత్రి ఈ మాటలు వింటున్నారు కదా దేవుని బిడ్డలారా, ఆ వివేకం అనగా యోసేపు పొందినటువంటి వివేకం నీకు జరగబోయే ప్రమాదపు గంటికలను, ఆ ప్రమాదాలను దాటగలిగిన వివేకాన్ని దేవుడు ఏం చేస్తాడు? మనకు బయలుపరుస్తాడు. ఖచ్చితంగా బయలుపరుస్తాడు. అందుకే అన్నాడు, నా స్నేహితుడైన అబ్రహాముకు తెలియకుండా నేను ఇది చేయగలను అన్నాడు. మరి నీకు జరగబోయే ప్రమాదం నీకు ఎలా తెలుస్తుంది? అది దేవుడు మాత్రమే నీకు తెలుపగలడు. మరి దేవుడు ఎలా తెలుపుతాడు? నువ్వు ఎప్పుడైతే దుష్టత్వానికి దూరంగా, అపవిత్రతకు దూరంగా దేవుని దగ్గర వాలితే దేవుడే నీకేం చేస్తాడు? వివేకం ఇస్తాడు. దేవుడు మనిషికి వివేకం ఇచ్చిన సంగతులను కూడా మనం 1-2 విషయాలను నేను మీ మధ్యలో జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధమునకు బయలుదేరి వచ్చిరి. వారు బయలుదేరి వచ్చినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి, సర్దారులు ఫిలిస్తీన్లందరూ యుద్ధానికి ఎప్పుడూ దావీదు మీదకి వస్తున్నారు. కానీ దావీదు ఎలా ప్రవర్తించాడంట? వివేకము కలిగి ప్రవర్తించి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? శత్రువుల చేతిలో నుండి కాపాడగలిగాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇది దావీదు జీవితంలో జరిగినటువంటి వివేకం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం
నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం చూడండి 2వ వచనం. సన్బల్లట్టును గెషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓను మైదానమందున్న ఒక గ్రామములో దాని దగ్గర మనం కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగు 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరము ఇచ్చి తిని. దేవుని బిడ్డలారా, నెహెమ్యా సంగతి కనుక మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలను, యూదులకు పడిపోయినటువంటి ప్రాకారాలను కట్టడానికి వచ్చాడు. ప్రాకారాలు కడుతూ ఉన్నప్పుడు ఇంకా కట్టేదానికి వచ్చింది, ముగింపులోకి వచ్చాడు. ముగింపులోకి వచ్చినప్పుడు సన్బల్లట్టు, టోబి అనేటువంటి వ్యక్తులు అది ఎలాగైనా కట్టి ముగించకుండా ఆపేసేయాలి, దీనికి ఏదైనా హాని చేద్దామని ఆలోచన చేసి దగ్గరికి, అరే నెహెమ్యా ఇట్రా. ఈ సన్బల్లట్టు, టోబియాలు వీళ్ళల్లో ఎవరంటే, నెహెమ్యాకు ఏ ఉద్యోగం ఉందో వీరికి కూడా అదే ఉద్యోగం ఉంది, అదే గవర్నర్లే. తన తోటి అధికారులు తను పిలుస్తున్నారు, నెహెమ్యా ఇట్రా, ఈ పొలంలో కలుసుకున్నావురా, నీతో మాకు పనుంది, ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుందాం, మళ్ళా చేద్దాంరా అంటే నెహెమ్యా అంటాడు, నేను రాను, దేవుడు నాకు గొప్ప పని అప్పగించాడు, ఈ పని చేయకుండా నేను ఎందుకు పోలేదు? నెహెమ్యాకు ఒక సంగతి అర్థమైంది, ఏంటంటే వీళ్ళు నన్ను దేవుని పని మానుకొని అక్కడికి నన్ను పిలుస్తున్నారే, దేవుని పని మానుకొని నన్ను పిలుస్తున్నారు, కానీ ఎందుకు పిలుస్తున్నారు? నాకు హాని చేయడానికి పిలుస్తున్నారు, నన్ను హంతమొందించడానికి పిలుస్తున్నారు, దేవుని పని ఆపడానికి పిలుస్తున్నారు. ఈ సంగతి ఎవరికి అర్థమైంది? నెహెమ్యాకు అర్థమైంది. దీన్ని ఏమంటారంటే వివేకం అంటారు. దీన్ని ఏమంటారమ్మా? వివేకం. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు ఎప్పుడన్నా మనల్ని పిలిచినప్పుడు ఏంది కావాలో మనకు అర్థం కాదు, ఏది మంచిదో ఏది చెడో మనకు అర్థము కాదు. అదేందో దేవుని పని జరుగుతున్నప్పుడే మనకు పక్క పనులు కూడా వస్తాయి. ఇప్పుడు మీరు గమనించండి, ఒక పిల్లవాని దగ్గరికి వెళ్ళి ఒక కోతి బొమ్మ, ఒక వజ్రం పెట్టారనుకోండి, ఏం తీసుకుంటాడు? మనకి కోతి కావాలన్నా వజ్రం కావాలన్నా? ఇప్పుడు మీ ముందర ఒక పని పెట్టి, దేవుని వాక్యం పెట్టి, మరొక సైడ్ ఒక 1000 రూపాయలు 2000 కూలి పెట్టినారు అనుకోండి, కూలికి పోతారా? దేవుని దగ్గరికి వస్తారా? ఎందుకు? దేవుని సన్నిధి యొక్క విలువ మీకు అర్థం. పిల్లవానికి వర్జ్యం విలువ తెలియదు. మీలో చాలా మందికి నేను చెప్పే మాటలు అర్థం కాలేదు, ఎప్పుడవుతుందా అని చూస్తున్నారేమో. కొంచెం ఓపికతో వినండి, ఈ మాటలు వింటే మీకు క్షేమం కలుగుతుంది, ఈ మాటలు వింటే మీ కళ్ళు తెరవబడతాయి, దేవుని సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు. దేవుని బిడ్డలారా, పిల్లవాని జీవితంలో వజ్రం విలువైందా? కోతి బొమ్మ విలువైందా? దానికి అవసరం కోతి బొమ్మే కాబట్టి కోతి బొమ్మే విలువైంది అనుకుంటాడు, కానీ వాస్తవానికి విలువైంది ఏంటి? వజ్రం. ఇప్పుడు దేవుని సన్నిధికి ఈరోజు చాలా మంది, ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొందరు ఆ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఆగిపోయారు. మీరైతే దేవుని సన్నిధికి వచ్చారు, ఏది విలువైంది? టీవీలు, సినిమాలు, సీరియళ్ళు, తోటి స్నేహితులు ఎప్పుడు ఉంటారా? ఉండరా? ఎప్పుడు ఉంటారు. కానీ దేవుని వాక్యం, ఈ మీటింగ్స్ ఎప్పుడు జరగవు, ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతాయి. మరి అవకాశం ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయలేకపోయాం, వినియోగించుకోలేకపోతున్నారు చాలా మంది. అయితే నెహెమ్యా జరగబో ప్రమాదాన్ని పసిగట్టాడు, రే మీరు నన్ను పిలుస్తున్నారు, రానరా, నేను దేవుని సన్నిధికి వెళ్తాను, దేవుని పని జరిగిస్తానని ఆగిపోయాడు. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి రాలేకపోయారు, మీటింగ్ రాలేకపోయారు, వాక్యం వినడానికి రాలేకపోయారు, సెల్లుల్లో గేమ్స్ ఆడుకుంటూ, టీవీలు చూసుకుంటూ, వీడియోలు చూసుకుంటూ నిలబడిపోయారు. వాళ్ళకి ఏది ప్రాముఖ్యమైంది? వీడియోలే ప్రాముఖ్యమైంది. నెహెమ్యా జరగబో ప్రమాదాన్ని గ్రహించి ఆగిపోయాడు. తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు చెడు ప్రచారం చేశారు, 2వ నేరాన్ని కూడా చేశారు. ఒక వ్యక్తి నెహెమ్యాని పిలుస్తున్నారు, అహే నెహెమ్యా, నువ్వు దేవుని పని చేస్తున్నావు, నిన్ను చంపాలనుకుంటున్నారు, రా మనం వెళ్ళి గర్భాలయంలో వెళ్ళి దాక్కుందాం అన్నాడు. గర్భాలయంలోకి వెళ్ళి దాక్కుందాం రా అని పిలిస్తే నెహెమ్యా అన్నాడు, ఇదేంటయ్యా, నేను దేవుని పని చేసేవాడిని, నేనే వెళ్ళి దాక్కుంటే మిగతా వారు ఏమవుతారు? కాబట్టి నేను రాను, నేను ఇక్కడే నిలబడతానని ఆలోచన కలిగి అక్కడే నిలబడ్డాడు. తర్వాత నెహెమ్యాకు అర్థమైంది ఏంటంటే
ఆయన మీద నేరం మోపడానికి. ఎందుకంటే గర్భాలయం అనగా పరిశుద్ధమైన స్థలం. ఇశ్రాయేలీయులకు పరిశుద్ధమైన స్థలం అనేది చాలా విలువైంది. అది యాజకులు, ప్రధాన యాజకుడు మాత్రం సంవత్సరానికి ఒక్క మారు వెళ్ళే స్థలమే అతి పరిశుద్ధమైన స్థలం. మరి అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి ఎవరిని పిలుస్తున్నాడు దాక్కుందామని? నెహమ్యాను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఒకవేళ నెహమ్యా అతి పరిశుద్ధ స్థలంలోకి గనుక ఎంటర్ అవుతే ఏమవుతాడు? వాడిని దేవుడే మొత్తొచ్చు, లేకుంటే వీళ్ళెళ్ళి రేయ్ ప్రధాన యాజకుడు వెళ్ళాల్సిన స్థలానికి నెహమ్యా వెళ్ళాడని నెహమ్యా మీద ఏం చేయొచ్చు? పాపం. మరి ఈ రెండు సంగతులు నెహమ్యాకి ఏమైపోయాయి? అర్థమయ్యాయి. దీన్ని ఏమంటారు? వివేకం అంటారు. దీన్ని ఏమంటారండి? వివేకం అనగా జరగబోయే ప్రమాదాన్ని అంచనా వేయడం, జరగబోయే ప్రమాదాన్ని, జరగబోయే నష్టాన్ని అంచనా వేయడమే వివేకం. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, మనలో చాలా మందికి ఏం లేదంటే వివేకం లేదు. మరి ఈ వివేకం ఎవరు ఎలా తెలుసుకోగలం? మనకు నష్టం జరుగుతుందన్న సంగతి, నీకు నష్టం జరుగుతుందన్న సంగతి, ఆపద వస్తుందన్న సంగతి నీకు ఎవరు చెప్తారు? ఎలా తెలుసుకుంటావు అంటే వివేకం ద్వారానే తెలుసుకోగలం. మరి వివేకం ఎవరిస్తారు? అది దేవుడు ఇచ్చే వరం, బహుమానం. అందుకే కొందరు వివేకం కలిగి తమ భవిష్యత్తును నిర్ణయించుకోగలరు, వివేకం కలిగి మంచి చెడులను కనుగొనగలరు. అందుకే చాలా మందికి మంచేందో చెడేందో తెలుసా? తెలీదా? తెలీదు. మళ్ళీ చాలా మంది గుట్కాలేసి నములుతూనే ఉంటారు, త్రాగుతూనే ఉంటారు. రేయ్ అది ప్రమాదం రా, అది తాగితే నీవు చస్తావురా అంటే వాడు అర్థం చేసుకుంటాడా? అది ఆయనకి ఎలా ఉంటుంది? కోతి బొమ్మలాగుంటుంది. చిన్నపిల్లవాడు కోతితో ఆడుకున్నట్టు గుట్కా తినేవాడు దాంతోనే నమిలి నమిలి సస్తా ఉంటాడు. సారా తాగేవాడికి దాంతోనే నలిగిపోతుంటారు. ఏమంటారు? వివేకం లేని స్థితి మనిషిని నష్టానికి, అంటే మంచేందో చెడేందో తెలియదు వివేకం అంటున్నారు. మంచేందో చెడేందో తెలుసుకోవడమే వివేకం. ఈరోజు మనిషి ఏందో తెలుసుకోవడం లేదు, చెడేందో అర్థం కావడం లేదు. అర్థమైనా అర్థం కానట్టే ఉంటున్నారు. ప్రమాదం అని తెలిసిన ప్రమాదం గుండానే వెళ్తున్నారు. అది మరీ భయంకరమైన పరిస్థితి అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మన జీవితంలో దేవుని సంగతులను మనకు అర్థం కావాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని ఏం చేస్తాడంట? వివేచించడం అంటే ఏంటి? అది మంచిదా కాదా? అది మనకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా? మనం చేసే పని అది మంచిదా కాదా? ఈరోజు మనం చాలా పనులు చేస్తున్నాం, చాలా మాటలు మాట్లాడుతున్నాం. అసలు ఈ మాట అనే ముందు ఇది ఆలోచన చేద్దాం, ఆలోచన చేసి ఈ మాట అన్నాం, ఈ మాట ఎంతవరకు వెళ్తుందో చూద్దాం అని ఆలోచించేస్తున్నారా? టక్కన అనేయడమే. ఎంత మాట అంటే అంత మాట అనేస్తున్నాం. ఎవరినైనా అనేస్తున్నాం. అది భర్తనైనా అనేస్తున్నాం, భార్యనైనా అనేస్తున్నాం, పిల్లలనైనా అనేస్తున్నాం, పొరిగింటి వారినైనా అనేస్తున్నాం, ఎవరినైనా అనేస్తున్నాం. మనకేం లేదు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని ఏం చేస్తాడంట? వివేచన. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, అందమైన స్త్రీ, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి. అందం ఉంది కానీ ఏం లేదు? వివేకం లేదు. అందం ఉంది కానీ వివేచన లేదు. మంచి చెడు గ్రహించలేని స్థితిని పంది ముక్కునున్న బంగారు కమ్మి అన్నారు. మరి ఈ రాత్రి ప్రభునందు దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో ఏం కలిగి ఉండాలి? వివేకం కలిగి ఉండాలి. ఆ వివేకం దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప వరం. మరి ఈ వివేకాన్ని ఎలా పొందుకోగలం? ఈ వివేకాన్ని పొందుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశం ఏంటి? చూడండి, 111వ కీర్తన 111వ కీర్తన
లేకుంటే 119వ కీర్తన 104వ వచనం విందాం. 119వ కీర్తన 104వ వచనం. ఆ! నీ ఉపదేశము వలన నాకు ఏమనిందంట? లేకుంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం. ఆ! శిక్ష నొందని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు ఏమంట? గద్దింపును వినువాడు ఏమవుతాడంట? వివేకి అవుతాడంట. బుద్ధిహీనుడు గద్దింపును ఏం చేసుకుంటాడంట? అసహించుకుంటాడంట. ఎవడు వివేక్ అవుతాడు? ఎవరైనా తిట్టారనుకోండి, ఎవరైనా తిడితే దాన్ని విని వీళ్ళు ఎందుకు తిట్టారా? నా మేలు కోసమే తిట్టారా? నా మంచి కోసం తిట్టారా? ఎందుకు వీళ్ళు అన్నారు అని ఆలోచించుకునేవాడు వివేక్ అవుతాడు. నువ్వెవడ్రా నన్ను అనేదానికి అన్నాడు అనుకోండి, వాడేమవుతాడు? వాడేమవుతాడండి? అవివేకి అవుతాడు. మరి ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే 111వ కీర్తన 10వ వచనంలో ఆయన శాసనములను అనుసరించువారు మంచి వివేకము కలిగి ఉందురు. 111వ కీర్తన 10వ వచనం. ఆయన శాసనములు అనుసరించువారు మంచి వివేకము కలిగిందురు. 119వ కీర్తన 4వ వచనంలో నీ ఉపదేశం వలన నాకేమొచ్చింది? వివేకం వచ్చింది. మరి 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో తిమోతికి చెప్తున్నాడు, అన్ని విషయంలో ప్రభువు నీకు ఏమిస్తాడు? వివేకము అనుగ్రహించును. తిమోతి, నువ్వు నడుస్తున్నావు, దుష్టుల దగ్గరికి వెళ్తున్నావు, నీ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారు? తోడేళ్ళు ఉన్నాయి. మళ్ళీ నువ్వు ఎలా ఉండాలి? ఏం అవసరం లేదు, ప్రభు నీకేమిస్తాడు? వివేకం ఇస్తాడు. మరి చివరి వచనాన్ని మనం గనక గమనిస్తే యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారై సత్యమందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకేమిస్తున్నాడంట? యేసు ప్రభు ద్వారా తండ్రిని తెలుసుకోవడానికి, నిజమైన దేవుని తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి వివేకం ఏంటంటే, యేసు ప్రభు ద్వారానే మన దేవుణ్ణి తెలుసుకోగలం. యేసు ప్రభు వచ్చి మనకు వివేకం ఇచ్చాడంట. ఏమని వివేకం ఇచ్చాడు? దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుడు అంటే ఎవరు, దేవుని ప్రేమేంటి, దేవుడు ఎలాంటి వాడు అన్న సంగతులను, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఏ స్వరూపి. యేసు క్రీస్తుని గురించి కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపం. యేసుక్రీస్తు ఎలాంటి వాడండి? అదృశ్య దేవుని స్వరూపం. అన్నిటికీ మూలం ఆయనే, అన్నిటికీ ఆధారం ఆయనే. శిష్యులందరూ యేసు ప్రభుని అన్నాడు, అయ్యా ఒకసారి తండ్రిని చూపి, అయ్యా తండ్రిని చూపి అంటే ఆయన అన్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు. నేను చేస్తున్నటువంటి ఈ క్రియలలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉంటే ఆ ప్రేమను చూపించడానికి వచ్చిన వాడే యేసు ప్రభు. దేవుని ప్రేమను మన ఎడల వెల్లడిపరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభులనందు విశ్వసించడం ద్వారా సత్యదేవుణ్ణి మనం తెలుసుకుంటున్నాం. అంతేకాదు, ఆయన్ని విశ్వసించడం ద్వారా ఆయన మనకు వివేకాన్ని ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నటువంటి వివేకం ఏంటంటే, లోకంలో ఉన్న పాపము నుంచి మనం బయటపడే మార్గాన్ని ప్రభు మనకు చూపించాడు. లోకంలో ఏముంది? పాపం ఉంది. క్రీస్తులో ఏముంది? పరిశుద్ధత ఉంది.
లోకంలో ఉన్నదంతా ఏముంది? శరీరాశ. క్రీస్తులో ఉన్నదంతా ఏంది? నిత్య జీవం. క్రీస్తులో ప్రేమ ఉంది, లోకంలో ద్వేషం ఉంది. క్రీస్తులో వివేకం ఉంది, లోకంలో అవివేకం ఉంది. క్రీస్తులో మంచి ఉంది, లోకంలో చెడు ఉంది. ఈ చెడును మంచిని వేరు చేయడానికే క్రీస్తు లోకానికి వచ్చాడు. క్రీస్తులో ఉన్నది పరిశుద్ధత, లోకంలో ఉన్నది ఏంటండి? అపరిశుభ్రత. మరి నువ్వు వివేకివైతే మంచేందో చెడేందో నువ్వు గ్రహించగలగాలి. నువ్వు వివేకివైతే సత్యమేందో అసత్యమేందో గ్రహించగలగాలి. నువ్వు వివేకివైతే సత్యదేవుడు ఎవరో ఈ రాత్రి నీవు తెలుసుకోగలగాలి. ఈ రాత్రి నీవు తెలుసుకోగలగాలి. ప్రభునందు దేవుని బిడ్డలారా, నెహెమ్యా తన జీవితంలో వివేకాన్ని పొందాడు. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. ఆ వివేకం ద్వారా తను తాను కాపాడుకోగలిగాడు. ఎవరి నుంచి? శత్రువుల నుంచి. మరి ఈ రాత్రి నీ చుట్టూ ఉన్న శత్రువుల నుంచి కాపాడుకోగలిగిన వివేకం ఎవరిస్తారు నీకు? అది దేవుడిచ్చే వివేకం. ఎలా నువ్వు, నీ శత్రువు ఎవరు? మనిషి యొక్క ప్రథమ శత్రువు ఎవరండి? మనందరి ప్రథమ శత్రువు ఎవరు? లోకం, పాపం. లోకం, పాపమే. లోకము, పాపము మన ప్రథమ శత్రువు. అవి ఏం చేస్తాయి? మనల్ని నరకానికి ఈడ్చుకొని వెళ్తాయి. ఒక్కసారి పాపంలో ఉన్నావా, నీ సంగతి అంతే. ఒక్కసారి మోసపోయావా, నీ సంగతి అంతే. అందులో నుంచి బయటికి రాలేవు. ఒక్క పేకాటతో స్టార్ట్ అయ్యి, ఒక అబ్బాయి నాకు పేకాట రాదు, నాకు పేకాట రాదు అనేవాడు. 2-3 రోజులు రారా కూర్చోరా కాసేపు చూద్దామంటే 2-3 సార్లు ఆడాడు. ఇంకా వాడిని గెలిచేవాడే లేడు. ఇంక రాదు రాదు అన్నవాడిని రే కూర్చోరా కాసేపు అంటే ఆ తర్వాత వాడిని ఓడించేవాడే లేడు. ఆ టీంలో ఏమైపోయాడు? అందులో ప్రావీణ్యుడు అయిపోయాడు. ఏమిట్లో? పేకాటలో. రే ఒక్క అంశం అనేటోడు 3-4 కోట్లలో ఎంతవరకు దిగేది లేవనికి? ఎక్కేదే లేదు. ఒకపారి 3 అంశాలకే 4 అంశాలకే చాలనేటోడు ఇప్పుడు ఎన్ని 3 అయినా ఎక్కడంలా దిగడంలా మనిషికి. కారణం ఏంటి? ఒక్కసారి లోపడావా, నీ గతి అంతే. లోకంలో ఉన్నదంతా ఆశే. ఒక్కసారి దొరికావా, నీ బతికంతే. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ పసిగట్టాలి. నీవు వివేకంతో పసిగట్టాలి. నిన్ను పిలుస్తున్నటువంటి నీ స్నేహితులు, నీ చుట్టూ ఉన్నటువంటి నీ స్నేహితులు మంచికి నడిపిస్తున్నారా, చెడుకు నడిపిస్తున్నారా? నిన్ను జీవ మార్గంలో నడిపిస్తున్నారా, నాశనకరమైన మార్గంలో నడిపిస్తున్నారా? ఆ వివేకం ఈ రాత్రి ప్రభు మనకు సంపూర్ణంగా దయచేయాలని కోరుకుంటున్నాను. నువ్వు నడుస్తున్నటువంటి నడక, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు, నువ్వు నివసిస్తున్నటువంటి విధానం నీ జీవితంలో నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాయి? నిత్య జీవానికి తీసుకొని వెళ్తున్నాయా, నిత్య నరకానికి లాక్కొని వెళ్తున్నాయా? ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క ఉపయోగం ఏంటంటే నిన్ను నిత్య జీవానికి నడిపించడం, నిన్ను సత్యానికి నడిపించడం, పరమ కానానుకు మనల్ని మోసుకొని వెళ్ళేదానికి, పరమ కానానుకు మనల్ని సిద్ధపరిచేదానికి ఈ మీటింగ్ జరుగుతుంది. మరి గ్రహిస్తూ ఉన్నావా ప్రియ సోదరి సోదరుడా? ఈ మాటలు ఎందుకంటే వివేకం కలిగి నడుచుకోవాలి. వివేకము లేకపోతే పంది ముక్కున బంగారు కామి. ఇంకా నేను చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. వివేకం అనేది ప్రతి చోట ఉండాలి. మంచి చెడులను వివేచించడంలో వివేకం ఉండాలి. భవిష్యత్తు మనకు జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టడానికి వివేకం ఉండాలి. మన దగ్గర ఏదైతే వస్తువు ఉందో దాన్ని కాపాడుకోవడానికి కూడా ఏముండాలి? వివేకం ఉండాలి. వివేకం లేకపోతే ఏమవుతాం? ప్రమాదంలో పడతాం. వెనక వాళ్ళు చేతులు ఎత్తున్నారు, ఇంకా ఆపేయమంటారా? ఒక చిన్న కథ చెప్పి ముగిచ్చేస్తా నీకు. ఒక ఊర్లో 2 స్త్రీలు ఉన్నారు. ఒక ఆమెకేమో 4 బర్రెలు ఉన్నాయి, ఒక ఆమెకేమో 10 బర్రెలు ఉన్నాయి. ఒక ఆమెకేమో ఎన్ని ఉన్నాయి? 4 బర్రెలు ఉన్నాయి. మరొక ఆమెకు 10 బర్రెలు ఉన్నాయి. 10 బర్రెలు ఆమె ఒకరోజు వచ్చి 4 బర్రెలు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా 50,000 అప్పియే, నాకు కొంచెం అవసరం ఉంది. 50,000 అప్పిస్తే నాకు కొంచెం అవసరం ఉంది, 50,000 అప్పు తీర్చుకుంటానన్నది. ఈ 4 బర్రెలు ఆమె ఉండబట్టలేక ఈ 10 బర్రెలు ఆమె 50,000 అడిగిందంటే మళ్ళీ ఇచ్చదనే ఏదనే? ఈమె కంటే పెద్దనా చిన్ననా?
10 బర్రెలు ఆమె కాబట్టి ఆ 50,000 ఇస్తే మరలా ఇస్తదని ఎట్నో దాచిపెట్టుకున్న 50,000 ఆమెకి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత 4 రోజులైంది, 10 రోజులైంది. ఇంకా నెల గడిచిపోయింది. గడువు దాటింది. ఈ 4 బర్రెలు ఆమె ఎళ్లి 10 బర్రెల ఆమె దగ్గరికెళ్ళి, "అమ్మా! నేను మొన్న 50,000 ఇచ్చాను గదా! ఆ 50,000 ఇయ్యి" అనింది. "ఏ 50,000" అనిందామె. "అదే అమ్మా! ఆ రోజు నువ్వు అడిగావు గదా! 50,000 ఆ 50,000 ఏంటి?" "ఏ 50,000?" "అమ్మా! నేను నీకే గదమ్మా ఇచ్చాను 50,000 ఆ 50,000 నాకెప్పుడు ఇచ్చావు నువ్వు" అనంటే, చూడన్నా ఈమె 50,000 ఇస్తే ఇవ్వలేదంటుంది. "ఏన్నా నాకెన్ని బర్రెలున్నాయన్నా?" "అక్క 10 ఉన్నాయక్క నాకు తెలుసక్క" అని. "దానికెన్నున్నాయంటే 4 అన్న బర్రెలు." మరి 10 బర్రెలు కలిగిన ఆమెను 4 బర్రెలు ఆమె దగ్గర నేను అప్పు తీసుకుంటాను. ఏన్నా చూడన్నా నీకన్నా తెలివుందా లేదన్నా అంటుంది. శేఖర్ అన్నటోడు కరెక్టే. కరెక్టే గదక్కా! 10 బర్రెలు ఆమెకు 10 లీటర్లు ఒక్కొక్కటి లీటర్ 10 లీటర్లు నీవు 4 లీటర్లే గదా! ఆమెకు బిల్ ఎక్కువొస్తది. నీకు తక్కువొస్తది. ఖచ్చితంగా ఆమె ఎట్ట తీసుకుంటదక్క నీ దగ్గర అంటాడు ఈయన గూడక. ఉండనన్నా నువ్వు ఎట్టటోడిని మచ్చ చూసినా నువ్వు అట్నే అంటావు ఆమెకెళ్ళి. ఆమె పాలు తాగి ఆమె మాట మాట్లాడుతున్నావంటుంది. ఎవడు ఈమె మాట ఇనడమే లే. ఈమె ఏడుస్తది. 50,000 ఇచ్చింది పోగొట్టుకుంది 50,000. అమ్మా! నేనిచ్చిన తల్లి నేను 50,000 ఇచ్చినా ఇది నా కొంప ముంచేటట్టుందని ఏడుస్తుంది. ఎవరు అర్థం గాలే. ఎవడు వినడలే. చివరికి ఆ ఊరు పెద్దాయన దగ్గరికి తీసుకుపోయినారు పంచాయతీ. పంచాయతీ తీసుకపోతే నేను 50,000 ఇచ్చానయ్యా అని ఈమె చెప్తుంది. ఆమెడు నాకేం పనుంది సార్? నాకేం పనుంది అయ్యగారు? 50,000 అవసరం నాకు లేనే లేదు. అయినా నాకు 10 బర్రెలు ఒక్కొక్కటి 10 లీటర్లు ఇస్తే నాకు ఇంతొస్తుంది. దాని దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను తీసుకోలేదని చెప్పేస్తుంది ఈమె. ఈళ్ళ పంచాయతీ ఈమె ఒప్పుకోవడం లేదు. ఆమె ఒప్పుకోవడం లేదు. ఇద్దరు ఒప్పుకోకుంటే ఆ ఊరు పెద్దాయన ఏం చేసినంటే, మీరెళ్లి ఆడ పోయి బుడద తొక్కుపోరని చెప్పినాడు ఈయన. ఆడికి పోయి ఏం చేయమన్నాడు? బుడద తొక్కుపోరంటే ఇద్దరు పోయి బుడద తొక్కుతున్నారింగ. పోయి ఇద్దరు ఆ బుడద తొక్కుకుంటా కూడక ఏమి ఇచ్చినాను లేదు ఒప్పుకోయి ఇప్పుడన్నా అంటే, నాకెప్పుడు ఇచ్చినావు అంటుంది ఆమె తొక్కుకుంటనే. ఈళ్ళు ఒప్పుకుండేది సాయంత్రం వరకు తొక్కిచ్చి, సాయంత్రం బయటికి తీసుకొచ్చినాడు. ఇటు రారా ఇద్దరిని రమ్మన్నాడు. రమ్మని ఆ ఇద్దరిని బయటికి తీసుకొనొచ్చి 2 బకెట్ల నీళ్ళిచ్చినాడు. ఆమెకో బకెట, ఆమెకో బకెట్ ఇచ్చి, ఇదిగో పోయి మీరు కాళ్ళు కడుక్కొని రమ్మన్నాడు. ఇద్దరెళ్లారు. కాళ్ళు కడుక్కొని వచ్చినారు. ఈ 4 బర్రెల ఆమె బకె ఆమె ఆమె కాళ్ళు ఎట్లున్నాయంటే శుభ్రంగున్నాయి. ఎట్లున్నాయమ్మా? శుభ్రంగా కడుక్కొనొచ్చింది. ఈ 10 బర్రెల ఆమె ఉంది గదా! ఆమె దబ 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 కాళ్ళలో నీళ్లు పోసుకొని బుడద అట్నే పెట్టుకొనొచ్చిందామె. సొలకాలు తీసుకున్నాడీయన. 10 బర్రెలు ఆమె పీకినాడు రప్పున. "ఏమయ్యా నన్ను కొడతావంటే?" "ఏమంటే?" "ఏమ్మా తీసుకున్నావా లేదా?" "కొట్టరా" అని మళ్ళా కొడితే, తీసుకున్నానయ్యా" అని. "నీకెట్ట తెలిసిందయ్యా" అంటుంది. "నీకెట్ట తెలిసింది?" ఎట్ట తెలిసిందమ్మా నాకు? ఆ! ఈమెకు బకెట్ నీళ్ళే ఇచ్చింది ఆమెకు. కానీ ఈమె బకెట్ నీళ్ళకి ఈమె ఏం చేసింది? కాళ్ళు శుభ్రంగున్నాయి. అదే బకెట్ నీళ్ళు ఈమెకు గూడక. ఈమెకేం లేవు కాళ్ళు? శుభ్రం. అంటే కొందరు అక్కగారికి 10,000 ఇచ్చినా అంతే. మన జీతాలు ₹1,00,000 కొందరికి సాలవు. కొందరికి 5,000 వచ్చినా గూడక ఎవరికి వివేకం ఉంది? ఈమె అదే బకెట్ నీళ్ళతో ఈమె ఏం చేసిందంటే ముందు బురదంతా ఒక పెంటిక తీసుకొని గీక్కుంది మట్టసంగా. పెంటికతో ఏమైపోయింది బురదల్లా? ఇంక బురదల్లో పోయినాక నీళ్ళతో కడుక్కుంటే ఏమైతాయి కాళ్ళు? ఈమె పెంటికెళ్ళా, గింటికెళ్ళా ముందు నీళ్లు పోసింది. పోతాయా నీళ్ళు? బురద పోతదా? పోలే. అట్లా డబ్బులో కూడా ఏం లేదు. ఏముండాలి? వివేకం. మనం సంపాదించడం గొప్ప సంగతి గాదు. సంపాదించిన దాన్ని సరిగా వాడుకోవడంలో కూడా మనిషికేం గావాలి? వివేకం గావాలి. అప్పుల పాలు గాకుండా, తిప్పలు పడకుండా, రోగాల పాలు గాకుండా, సాతానుకు దొరకకుండా, లోకానికి దొరకకుండా, హాస్పిటల్‌కు దొరకకూడదు మనం. ఏం దొరకకూడదు? హాస్పిటల్‌కు దొరకకూడదు. అప్పులోనికి దొరకకూడదు. వీళ్ళంతా మనకు తోడేళ్ళు గాదా? హాస్పిటలోడు గూడా ఏం చేస్తుంటాడన్న? పూజ ఎందుకు చేస్తారన్నాడు మన శేఖర్ అన్న. సార్ వాళ్ళు ఎందుకు పూజ చేస్తుంటారు చెప్పు సార్? బాగా రోగాలు రావాలా? హాస్పిటల్‌లో డాక్టర్ ఏమని మొక్కుంటాడు సెలమన్న? ఇస్రాయేల్ అన్నకు బ్యాటరీ షాప్ ఉంది. పొద్దున్న లేసి ఏమని ప్రార్థన చేసుకుంటాడు? అందరూ కస్టమర్లు రావాలి.
హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఏమని ప్రార్థన చేసుకుంటాడు? యోహానన్న ఏమని ప్రార్థన చేస్తాడు? ఆ పేషెంట్లు ఎప్పుడొస్తారు? అంటే వాళ్ళ ప్రార్థనలేంటి? హాస్పిటల్ బాగా జరగాల ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినావనుకో, ఏమని ప్రార్థన చేస్తున్నాం మనం? అందరికి రోగాలు రావాలా? రోగాలొచ్చినోళ్ళలా ఈ హాస్పిటల్‌కే రావాలా? వచ్చినోళ్ళందరూ బిల్లులు ఈయనకే కట్టాలి. ఈయన ఇంకో 2 హాస్పిటల్‌లు. ఇదేమంటారు చెప్పండి? అంటే లోకంలో ప్రతీదీ మనల్నేం చేస్తున్నాయి? దోచుకోవడానికే ఉన్నాయి. ప్రతి ఒక్కడు దోచుకునేటోడే. తల్లి దోచుకుంటుంది, పిల్ల దోచుకుంటుంది, పిల్లలు, ఇంటివారు, పొరుగువారు, పనివారు, సమస్తం దోపిడీ. మన గొర్రె బతుకు మంది. మరి ఇట్లాంటి లోకంలో మన వివేకం కలిగి ఉండాలంటే మనకేం కావాలి? బ్రతకాలంటే వివేకం కావాలి. అది ఎవరి ద్వారా వస్తుంది? యేసు ప్రభు ద్వారా వస్తుంది. యేసు ప్రభు ఎలా ఇస్తాడు? నీ ఉపదేశం వినడం ద్వారా. నాకేమొచ్చింది అన్నాడు? దావీదుకి ఏమొచ్చింది? వివేకం వచ్చింది. ఆయన ఉపదేశం విన్న యోసేపుకి ఏమొచ్చింది? వివేకం వచ్చింది. ఆయన ఉపదేశం విన్న నెహెమ్యాకి ఏమొచ్చింది? వివేకం వచ్చింది. ఈరోజు దేవుని మాటలు విన్న మీ అందరికి కూడా ఏమి రావాలి? లేండి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.